శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 18. కరివదనుడు కపట జ్యోతిష్యుని కడతేర్చుట. సూర్యోదయం వేళకు రాజు బాలుడు నిత్యకృత్యాలు నెరవేర్చుకున్నారు. బాలుడు తోటి బాలులతో ఆడుకునేందుకు వెళ్ళాడు. రాజు తన రాజకార్యాలన్నీ చక్కబెట్టుకుంటున్నాడు. ఆ సమయానికి ఒక రాక్షసుడు కపట బ్రాహ్మణ వేషం ధరించి గొప్ప శాస్త్ర విశారదుని వలె రాజు దగ్గరికి వచ్చాడు. వాడు పాటల వర్ణం గల పంచె కట్టుకున్నాడు. ఎడమ చెంకలో తాళపత్ర గ్రంథమును, కుడి చేత్తో మాలను ధరించాడు. నొసట గోపీచందనం పెట్టుకున్నాడు. శిరస్సుకు గొప్ప పట్టుతలపాగా చుట్టుకున్నాడు. రాజువాణ్ణి మర్యాదగా ఆహ్వానించి ఉచిత ఆసనంపై కూర్చునబెట్టి సాధారణంగా, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, తమరు ఏం పని మీద ఇక్కడికి వచ్చారు? తమ నామధేయం ఏమిటి? తమ తపస్సు ఏది? ఏ ఏ శాస్త్రాలు చదివారు? దయచేసి చెప్పండి అని అడిగారు. వాడు రాజును ముందుగా ఆశీర్వదించి, రాజా, నా పేరు హేమడు. నేను జ్యోతిష్ శాస్త్ర విశారదుడను. గంధర్వలోకం నుండి వస్తున్నాను. నాకు భూత భవిష్యత్ వర్తమానాలు క్షుణ్ణంగా తెలుసు. ప్రశ్నాభాగం నా ప్రత్యేకత. జరిగిన కాలం గురించి కానీ, జరుగుతున్న కాలం గురించి కానీ, జరగనున్న కాలం గురించి కానీ నువ్వు ఏ ప్రశ్న అడిగినా వెంటనే దానికి సరి అయిన సమాధానం చెబుతాను. ఎక్కడ అరిష్టములు పుడతాయో లేక పుట్టాయో వాటి విషయం నాకు బాగా తెలుసు. నీకు రాబో ఆపదల గురించి నాకు తెలుసు. కాబట్టి నీకు ప్రతికూలురగు దుష్టుల బారి నుంచి నిన్ను తప్పించడానికి, నీకు మేలు చేయడానికి, దానికి తగిన శాంతి చేయడానికి నేనిక్కడికి వచ్చాను. రాజా, ఒక్క రహస్యం చెప్తాను విను. నీ ఇంట్లో కశ్యపపుత్రుడు వినాయకుడున్నాడు. వాడు అరిష్టాల పుట్టసుమా. వాడెక్కడుంటే అక్కడ అన్నీ అరిష్టాలే. కాబట్టి ఆ బాలుణ్ణి అతి రహస్యంగా నరసంచారం లేని ఘోర అడవిలో విడిచిపెట్టి వాడి పీడ విడిపించుకో. అప్పుడు నీకు గాని నీ నగరానికి గాని ఏ ఆపద ఉండదు. వాడిక్కడ ఉంటే గొప్ప జలప్రళయం వచ్చి నీ నగరం కొట్టుకొని పోతుంది. పెనుగాలి వీచి కొండలపైనున్న బండరాళ్లు పడి నగరం పిండి పిండి అయిపోతుంది. నీకు ఎదురు కానున్న ముప్పును చెప్పడానికే నేనిక్కడికి వచ్చాను. ఎంత మాత్రం సంకోచించకు. నేను చెప్పిన పని చెయ్యి. నీ హితాహితముల వాస్తవం తెలుసుకున్నవాణ్ణి కాబట్టి నీకు చెబుతున్న మాట విను. విచారణ చేసి వివేకంగా మసులుకో అని రాజుకు హితబోధ చేశాడు. అప్పుడు రాజు, ఓ జ్యోతిషుడా, నువ్వు చెప్పింది నమ్మదగిందైతే అప్పుడు నీకు పారితోషికం ఇస్తాను. నీకు ఈ బాలుని శక్తి తెలియదు. అతడు అసాధ్య సాధకుడు. పరబ్రహ్మ విష్ణు మహేశ్వరులను బ్రహ్మాండములను సృష్టించగల కడు సమర్థుడు. అతడు అనేకములకు దుష్టుల బారి నుంచి నగరంను రక్షించిన దిట్ట అని పలికాడు. అయితే ఆ బాలుణ్ణి ఇక్కడికి రప్పించు అని కపట జ్యోతిష్యుడు రాజుతో చెప్పాడు. ఆ బాలుని చేయి చూసి సమస్త విషయాలు నీకు సవిస్తరంగా చెబుతాను. అంచేత బాలుణ్ణి వెంటనే ఇక్కడికి పిలిపించు. సభాముఖంగానే బాలుడు గుట్టు రట్టు చేసి నీకు చూపుతాను అని వాడు ప్రగల్భాలకు పలుకుతూ ఉండగా బాలుడే అక్కడికి వచ్చాడు. బాలరూపంలో ఉన్న వినాయకుడు, ఏమయ్యా, ఎక్కడి నుంచి వస్తున్నావు? నీకు సాముద్రిక శాస్త్రం సవిస్తరంగా తెలుసా? నువ్వు జ్యోతిశాస్త్ర విశారదుడువా? త్రికాలజ్ఞుడువా? ఏది నా జ్యోతిష్యం చెప్పు అని చేయి చాచాడు. కపట బ్రాహ్మణుడు బాలుని చేయి చూసి, అబ్బాయి, నేటికి సరిగ్గా 4వ రోజున నువ్వు ఒక పెద్ద బావిలో పడిపోతావు. అందులో నుంచి ఎలాగో బయటపడితే సముద్రంలో మునిగిపోతావు. దాని నుంచి కూడా ఏదో విధంగా రక్షింపబడితే గాఢాంధకారంలో పడిపోతావు. ఆ గండం తప్పిపోతే నువ్వు ఎత్తైన కొండ శిఖరం నుంచి జారి కింద పడతావు. భయంకరులకు 2 కాలపురుషులు నిన్ను భక్షించి వేస్తారు. ఇవి నీకు రాబోయే అరిష్టాలు. ఇందుకేమాత్రం సందేహం లేదు. అలాగని దిగులు పడకు. నాతో వచ్చి ఈ 4 రోజులు నాతో ఉండు. నీకు ఏ ఆపద రాకుండా నీ చేతికి వేరు కట్టి 4 రోజులు నిన్ను కాపాడి తదనంతరం తిరిగి నిన్ను ఇక్కడ దిగవిడుస్తాను. నా మాట నమ్ము అని బాలునితో బుజ్జగింపు మాటలు పలికాడు. బాలుడు తటాలన లోపలికి వెళ్ళి రత్నఖచిత రాజముద్రికను తన గుప్పెట్లో ఉంచుకొని, ఓ ద్విజుడా, రాజముద్రిక పోయింది. అది ఎవరు తస్కరించారో నువ్వు చెప్పగలిగితే
నీ మాటపై విశ్వాసం ఏర్పడుతుందని చెప్పి జనసమూహం మధ్య విచారణ చేసి వాడి కాపట్యాన్ని వెల్లడించి ఛాతీపై బలంగా ఒక గుద్దు గుద్దాడు. ఇంద్రుని వజ్రఘాతానికి కొండ విరిగి పడినట్టు వాడు కిందపడి వాడి వాస్తవ రూపంతో గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడిచాడు. సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. దిక్కులు ప్రతిధ్వనించేలా దేవదుందుబులు మ్రోగాయి. కాశీరాజును పురజనులు ఇలా అనుకున్నారు, ఈ బాలుడు సామాన్యుడు కాదు, భూభారం తగ్గించడానికి కాశ్యపేయునిగా అవతరించిన దేవదేవుడు. అందరూ బాలుణ్ణి పూజించారు. రాజు బ్రాహ్మణులను భూరి దానాలతో సత్కరించారు. అప్పుడు రాజు సభ చాలించాడు. బాల వినాయకుడు తోటి బాలురందరితో కలిసి ఆడుకుందుకు వెళ్ళిపోయాడు. 18వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయం 19. వినాయకుడు కూప కందరులు అను దైత్యులను హతమార్చుట. కపట జ్యోతిష్యుడు వినాయకునిచే సంహరింపబడిన వార్త విన్నాడు నరాంతకుడు. వాడికి రోషం పెరిగి వినాయకుని ఎలాగైనా అంతం చేయాలని పూనుకున్నాడు. అందుకుగాను కూపాసురుడు, కందరాసురుడు అను 2 దైత్యులను చేరదీసి వాళ్లకు విలువైన ఆభరణాలు, వస్త్రాలు బహుకరించి వాళ్లను సంతోషపరిచాడు. మిత్రులారా, మీరు ఏదైనా మాయోపాయం పన్ని వినాయకుని కడతేర్చాలి అని వాళ్లను కవ్వించాడు. అందుకు ఆ దుష్టులు ఒడబడ్డారు. కూపాసురుడు కందాసురునితో ఇలా అన్నాడు, కందరా, నేను ఒక అగాధమైన కూపంగా మారుతాను. కూపం అంటే బావి. నువ్వు బాలుని వేషం ధరించి బాల వినాయకుని దగ్గరకు వెళ్ళి ఆటలాడుకొందుకు రమ్మని పిలిచి నెమ్మదిగా ఆటల్లో పెట్టి ఆ బావి దగ్గరకు తీసుకుని వచ్చి వాణ్ణి గభీలుమని బావిలోకి తోసివెయ్యి. నేను మండూకంగా మారి వాణ్ణి తినేస్తాను. అలా నరాంతకుడు మనకు చెప్పిన కార్యం ముగించుకుని చడీ చప్పుడు లేకుండా మాయమైపోదాం అని తన నికృష్టపు ఆలోచన కందాసురునకు చెప్పాడు. ఇద్దరూ సరే అంటే సరే అనుకున్నారు. కందరుడు బాలుని రూపం ధరించి తోటి చెలికాంటతో ఆడుకుంటున్న వినాయకుడిని పిలిచి, వినాయక, అందంగా ఉన్న ఆ బావిని చూడు అని అనగానే వినాయకుడు తోటి బాలును వెంట పెట్టుకుని ఆ బావి దగ్గరకు వెళ్ళాడు. పిల్లలందరూ బావిలోనికి దిగి కేరింతలు కొడుతూ, ఈలలు వేస్తూ, ఈత కొడుతూ, ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఉల్లాసంగా మధ్యాహ్నం వరకు నీటిలో ఈదారు. వేళ దాటిపోతోంది. వాళ్ళ ఇళ్లలో ఎదురు చూస్తూ ఉంటారని చెప్పి పిల్లలందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. గట్టిపై నుండి బావి మధ్యకు దూకమని వినాయకుని కవ్వించాడు కందరాసుడు. వినాయకుడు మిగిలిన బాలురు ఎంత వారించినా వినక బావిలోనికి దూకాడు. నీటి లోపల పొంచి ఉన్న కూపాసుడు వినాయకుడు పైకి తేలకుండా ఉండేందుకు అతన్ని చాలా లోతుకు ముంచివేయడానికి సిద్ధపడ్డాడు. బాలుని ముంచివేయి అని బిగ్గరగా అరిచాడు. బాల వినాయకునకు కూపాసునకు నీటి లోపలే సంకుల సమరం సాగింది. నీటిలో మునిగి ఎప్పటికీ బయటకు రానందున తోటి బాలురు వినాయకుడు నీటి అడుగున మరణించి ఉంటాడని కలవరబడి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. బాలుర రోదనలు నగరవాసులకు వినబడి వారందరూ కంగారుగా బావి దగ్గరకు పరిగెత్తుకుని వచ్చారు. ఈ విషయం కాశీరాజు చెవిన పడింది. రాజు వెంటనే బావి వద్దకు వచ్చి కలవరపడి, ఏమిటి ఉపద్రవం? ఇంత అగాధమైన బావిలో పడిన బాలుడు ఎలా బతుకుతాడు? ఈ ఘోర వార్త అదితి కశ్యపులకు ఎలా చెప్పను? ఏ ముఖం పెట్టుకుని వారి దగ్గరికి వెళ్ళగలను అని మిక్కిలి ఆక్రోశించాడు. ఎవరైనా గజ ఈతగాళ్లు బావిలోనికి దిగి బాలుణ్ణి మొదట బయటకు తీయండి అని కొందరు సలహా ఇచ్చారు. కాశ్యపేయుడు అనేక అడ్డంకులను అవలీలగా తొలగించాడు. ఇప్పుడు ఈ అరిష్టం ఏమిటి అని తలపట్టుకుని తల్లడిల్లిపోయాడు రాజు. బావి లోపలనున్న కూపాసుడు పెద్ద మండూకు రూపం ధరించి పెద్ద చేప చిన్న చేపను మింగినంత తేలిగ్గా బాలుణ్ణి మింగివేశాడు. అది కనపెట్టిన కందర్నకు కూపాసురుని మీద కోపం వచ్చి వాడు తటాలన ఎవ్వరికీ కానరాకుండా నీటిలోపలికి వెళ్ళి, ఏమిరా కూపుడా, నేను ప్రేరేపించి బాలుణ్ణి బావిలోనికి దింపితే
వాణ్ణి నువ్వు మింగేస్తావా? చూడు నేనేం చేస్తానో అని రెచ్చిపోయి కూపాసుని పొట్టను చీల్చివేశాడు. బాలుడు బయటపడి అంతర్ధానమైనాడు. దైత్యులిద్దరూ ఒకరితో ఒకరు తలబడి ఘోరంగా పోరాడుకుని చివరకు ఇద్దరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. రాజభటులు దైత్యుల మృతకళేబరాలను బయటకు తీసి వాటిని ఊరవతలు దూరంగా పారవేశారు. వినాయకుడు ఆ కూపంను తక్షణమే మూసివేశాడు. ఏమీ ఎరగనట్లు బాలురితో ఆడుకుందుకు కూడా సిద్ధమయ్యాడు. పురజనులు, కాశీబాలుడు, బాలురు అందరూ ఆశ్చర్యం చెందారు. పురజనులు వాళ్లలో వాళ్ళు ఇలా అనుకున్నారు: ఎవడు కాపట్యం వహిస్తాడో చివరకు వాడు కాపట్యం వాడినే నశింపచేస్తుంది. దీపాన్ని కబళించడానికి ఎగిరిపడే మిడత ఆ దీపం చేతనే తగలబడి మసైపోతుంది. ఇంతెందుకు, ఈశ్వరి మీదకు ఎగబడ్డ మన్మధుడు అతని చేతనే భస్మమైపోలేదా? ఆ మాటలు కాశీరాజు విని భేష్ భేష్, ఇది సత్యం అని పలికాడు. పురజనులు కూడా ఆ పలుకులను మెచ్చుకున్నారు. గండం గడిచినందుకు బ్రాహ్మణులకు భూరి దానాలు ఇచ్చాడు. అందరూ వినాయకునకు ప్రణమిల్లి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. పరమాత్మ లీలలు ఎవరికెరుక. 19వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయం 20. వినాయకుడు అంధకాసుర, అంబాసుర, తుంగాసురులను అంతం చేయుట. అవతారిక. వ్యాస మహర్షి బ్రహ్మదేవుని ఇలా అడిగాడు: పరమేష్టి, కాశీరాజు తన కుమార్ని పెండ్లి కోసం కదా వినాయకుని తోడ్కొని వచ్చాడు. దయచేసి ఆ వివాహ విషయమై వివరించు. అప్పుడు బ్రహ్మ ఇలా సమాధానం చెప్పాడు: వ్యాసమునీంద్ర, ఒక అరిష్టం తొలగిపోతే మరొక అరిష్టం వచ్చి పడుతోంది. జరిగిన సంఘటన వివరంగా చెప్తాను విను అన్నాడు. కూపకందర్లు గతించాక అంధకాసురుడు, అంబాసురుడు, తుంగాసురుడు అను ముగ్గురు దుష్ట రాక్షసులు వినాయకుని అంతం చేయడానికి పూనుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న దేవతలు భయపడి పారిపోయారు. ముగ్గురు రాక్షసులు వారిలో వారు ఇలా ఏర్పాటు చేసుకున్నారు: నేను అగ్ని రూపం ధరించి నగరాన్ని దగ్ధం చేసి భూమి ఆకాశాలు ఏకమయ్యేట్టు పొగలేపి నగరమంతా చీకటిమయం చేస్తాను అని అంధకాసురుడు చెప్పాడు. అప్పుడు అంబాసురుడు, నేను జలప్రళయం సృష్టించి నగరం అంతటినీ నీటితో ముంచెత్తుతాను అన్నాడు. అయితే నేను తుంగపర్వతమై పెనుగాలిని రేపుతాను అని తుంగాసురుడు చెప్పాడు. ఇలా ముగ్గురూ కూడబలుక్కున్నారు. ముగ్గురు ఏకమై వికటాట్టహాసం చేశారు. వాళ్ళ వికటాట్టహాస ధ్వనులకు 3 లోకాలు కంపించాయి. ఉవ్వెత్తున లేచిన కెరటాలతో సముద్రాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. అంధకాసురుడు పొగలేపి నగరమంతా అంధకారమయం చేశాడు. నగరమంతా కమ్ముకున్న దట్టమైన పొగ వల్ల సూర్యరశ్మి సోకకుండా పోయింది. కన్ను మూసినా కన్ను తెరిచినా ఏది ఏమిటో తెలియని అయోమయ స్థితిలో పడింది నగరం. అకస్మాత్తుగా సంభవించిన ఈ అంధకారానికి కారణం పురజనులకు అవగతం కాలేదు. స్నానాలకు వెళ్ళేవాళ్ళు, జపాలు చేసుకునేవాళ్ళు, హోమాలు జరుపుకునేవాళ్ళు, తపస్సు చేసుకునేవాళ్ళు, వేదాలు వల్ల వేసేవారు, సంత చెప్పుకునేవారు, ఉపనయన వివాహాది శుభకార్యాలకు సిద్ధపడుతున్న వాళ్ళు ఏ ఒక్కరి నోట మాట విన్నా ఇదే: సూర్యమండలానికి అడ్డుగా ఏదైనా కొత్త వింధ్య పర్వతం నిలిచిందా? లేదా మహాప్రళయం జగన్నిండా ప్రగల్భించబోతోందా? నగరవాసులు దీపాలు వెలిగించుకున్నారు. రాజసభా మండపంలో దీపాలను వెలిగించారు. సభ తీర్చి కూర్చున్న రాజు, పండితులు ఇదే విషయం విన్నవించారు. ఇళ్లలో వంటలు వార్పులు లేవు. అంగళ్లలో క్రయ విక్రయాలు ఆగిపోయాయి. అంధకాసురుడు ఇలా నగరంలో అల్లకల్లోలాలు సృష్టించాడు. అయితే ఈ చీకటి సేవకులకు ఆట విడిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏ పనులు చేయనక్కర్లేదు కనుక. కామాతురులకిది సానుకూలమైన సమయం. బండరాళ్లలా పడుకునే బద్ధకస్తులు, మొద్దు నిద్రపోయే సోమరులకు ఇది ఎంతో అనుకూలమైన సమయం. అంధకాసురునకు సహాయకారిగా అంబాసురుడు విజృంభించాడు. జలపూరిత సాంద్ర మేఘరూపం ధరించాడు. ఎడతెరిపి లేకుండా ఏనుగుతుండాలంత ధారలతో కుంభవృష్టి కురిపించసాగాడు. ఒకవైపు వార్షిక భ్రములు, పెళపెళ అర్భాటాలు, వేరొక వైపు
మిరుమిట్లు గొలిపే మెరుపులు, చెవులు చిల్లులు పడేటంత శబ్దంతో ఉరుములు, విద్యుద్ఘాతానికి ఎగిరి ఎగిరి కింద పడ్డ కొండల చప్పుళ్ళు బోలిన పిడుగులు, ఇలా జలప్రళయం సృష్టించాడు అంబాసుడు. గండ్లు పడ్డ చెరువుల జలాలు పురవీధుల గుండా ఏరులుగా పారాయి. నగరమంతా జలమయమైంది. పురజనులు పిడుకెళ్ళలో ప్రాణాలు పెట్టుకుని దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ ఎక్కడివాడక్కడే స్తంభించిపోయారు. ఊరి గుడిసెలు వర్షపు నీటితో నానిపోయి, మట్టి గోడలు కరిగిపోయి, ఇళ్ళు కూలిపోయి, బడుగు వర్గాల వారు కష్టాలకు లోనైనారు. తుంగాసుడు పెనుగాలిని సృష్టించాడు. సుడిగాలులు రేపే ఆ ఝంజా మారుత వేగానికి పెద్ద పెద్ద చెట్లు కూకటి వేళ్లతో పెళ్లగించబడి నేల కొరిగాయి. వాడు సృష్టించిన అసనిపాత ధ్వనికి అగ్ని కణాలు రగులుకొని ఆకాశ హర్మాలు అగ్నిజ్వాలలకు ఆహుతయ్యాయి. ఒకవైపు అంధకారం, మరొక వైపు జలప్రళయం, వేరొక వైపు భయంకరమైన ఝంజానిల ధ్వనులు రేపుతున్న ప్రళయానిల. ఇలా నగరమంతా అతలాకుతలమైంది. ఇదంతా రాక్షసులు చేస్తున్న దుష్ట కృత్యమని అర్థమైంది కరుణారస హృదయుడకు కరివదనునకు. తన మాయాబలంతో నగరం వెలుపల హఠాత్తుగా ఊడలు దిగి శాఖోపశాఖలుగా విస్తరించిన పెద్ద ఒక వటవృక్షాన్ని సృష్టించాడు. తాను పెద్ద పక్షి రూపం ధరించి పెను రెక్కలు చాపి తన శిరస్సును ఆకాశమంతా ఎత్తుకు పెంచి నగరమును ముంచివేసిన నీటిని మదగజం చిన్న సరస్సులోని నీటిని పీల్చినట్టు పీల్చివేశాడు. తన పెనురెక్కలు ఆడించి అంధకారాన్ని చెల్లాచెదరు చేశాడు. మేఘాలను చెదరగొట్టాడు. తుంగాసుడు సృష్టించిన పెనుగాళ్లను పటాపంచలు చేశాడు. రాక్షసుల దుశ్చర్యలను అరికట్టాడు. నగరం పూర్వ వైభవంతో కళకళలాడింది. నగరవాసులు ఎవరి పనులు వారు చక్కబెట్టుకోసాగారు. నగర పొలిమేరలో వెలిసిన ఈ అద్భుత వటవృక్షాన్ని అనగా మర్రి చెట్టును, పక్షిని చూడడానికి జనులు పల్లకీలపైని, ఏనుగులపైని, ఎడ్లబండపైని, గుర్రాలపైని కాలినడకను తండోపతండాలుగా వెళ్ళి, అబ్బా, ఇంత పెద్ద మర్రి చెట్టును, ఇటువంటి వింత పక్షిని మేము ఇదివరకు చూడలేదు అని వాళ్లలో వాళ్ళు చెప్పుకుంటూ ఆశ్చర్యపోయాడు. వినాయకుడు నగరాన్ని రక్షించిన విషయం ఎవ్వరికీ తెలియదు. తాను మాత్రం బాలుర్ను కూడగట్టుకుని ఏమీ ఎరగని వాని వలె వాళ్లతో ఆడుకుంటూనే ఉన్నాడు. స్త్రీలు, దాసదాసి జనులు, చివరకు రాజు కూడా వెళ్ళి ఆ వింత పక్షిని, అద్భుతమైన ఆ వటవృక్షాన్ని చూసి నివ్వెరపోయాడు. వినాయక స్వామి అంధకాసుర అంబాసురుల శక్తిని క్షీణింపచేశాడు. వాళ్ళు చేష్టలుడిగి నిర్వీర్యులైనారు. అది గ్రహించిన తుంగాసురుడు అంధకాసుర అంబాసురులతో, ఇదేమిట్రా ఇలా దిగజారిపోయారేమిటి అని అడిగి క్రోధావేశంతో దశ దిశలు దద్దరిల్లేలాగా గర్జించాడు. చూడండి, నేను గిరి రూపం ధరించి ఆ పక్షిని అంతం చేస్తాను అని చెప్పి సరస్సులతోనూ పెద్ద వృక్షాలతోనూ పారుతున్న సెలయేరులతోనూ గుహలతోనూ నిండిన పెను కొండలా మారి పక్షిని ఢీకొనడానికి సమాయత్తమైనాడు. పక్షిరాజు వెత్తున పైకి లేచి తుంగాసురుణ్ణి ఎదుర్కొన్నాడు. ఒక చేతో అంధకాసురుని కాళ్లు పట్టి, రెండవ చేతో అంబాసురుని కాళ్లు పట్టి గిరగిరా తిప్పుతూ భువర్లోకాన్ని అతిక్రమించుతూ పెరిగాడు. వాళ్ల నవనాడులు సడలిపోయాయి. వాళ్ళు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. తుంగాసురుణ్ణి గరుత్మంతుడు పామును పట్టినంత సులభంగా పట్టివేసి ముగ్గురు దైత్యులను గుప్పెట్లో ఉంచుకుని సూర్యమండల పర్యంతం ఎగిరాడు. చెండబానుని తీక్ష కిరణాల తీవ్రతకు ముగ్గురు దైత్యులు దేహాలు కాలిపోయాయి. వాళ్ల మృతకళేబరాలు పెద్ద పెద్ద పర్వతాల వలె భూమిపై పడ్డాయి. పక్షి రూపం విడిచి స్వామి యథాపూర్వం బాలరూపం ధరించాడు. వినాయకుడే తమని రక్షించాడన్న వాస్తవాన్ని ఎవ్వరూ గుర్తించలేదు. కాశీరాజు వినాయకుణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. దేవతలు పూలవాన కురిపించారు. తన ఆపద తొలగినందుకు రాజు ద్విజులకు భూరి దానాలిచ్చాడు. శాంతి హోమాలు చేయించాడు. తదుపరి బాలుని వెంట పెట్టుకుని అంతఃపురంలోనికి వెళ్ళిపోయాడు. 20వ అధ్యాయం సమాప్తం.